My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the name of our Lord and Savior, Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గొప్ప నామంలో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. This morning we are going to meditate from Hosea chapter 14 verse 7. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనాన్ని ఉదయకాలం ధ్యానించబోతున్నాము. It's a promise verse. ఇది ఒక వాగ్దాన వచనము. So read it carefully along with కాబట్టి me. నాతో పాటు జాగ్రత్తగా వాక్యాన్ని చదవండి. They will flourish like the grain, they will blossom like the vine. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. You are going to flourish and you are going to be blossomed. మీరు మొలకెత్తి వికసించబోతూ ఉన్నారు. And Psalm 66 verse 12 also says, you brought us out to rich fulfillment. 66 కీర్తన 12వ వచనంలో కూడా నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. How to receive all these blessings? ఈ ఆశీర్వాదాలన్నీ మనం ఎలా పొందుకొనగలము? If you read Proverbs chapter 28 verse 25, it says, he who trusts in the Lord will be prospered. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనాన్ని చదివినట్టయితే, యెహోవా యందు నమ్మికయుంచువాడు వర్ధిల్లును. Just believe on the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు నమ్మిక మాత్రము When ఉంచండి. we had to go through all kinds of loneliness, all kinds of nothingness, the Lord made us look to Him. మనం ఒంటరితనాన్ని, ఏమీ లేని ఒక శూన్య భావాన్ని ఎదుర్కొన్నప్పుడు ప్రభువు వైపు చూచేటట్టుగా ప్రభువు మనకు కృపనిస్తాడు. In the beginning of our spiritual life, the Lord taught us all these things. మా ఆధ్యాత్మిక జీవిత ఆరంభంలోనే ప్రభు ఈ విషయాలన్నిటినీ మాకు నేర్పించి ఉన్నారు. So much need was there. ఎంతో అవసరతలు అప్పుడు మాకుండేవి. Myself and my husband, we used to go to God all the time to look unto Him. నేను నా భర్త గారు ఎల్లప్పుడూ ప్రభు యొద్దకే ప్రార్థనాపూర్వకంగా వెళ్ళేవారము. That's why we read in Proverbs chapter 28 verse 25, he who trusts in the Lord will be prospered. అందుకనే సామెతల గ్రంథం 28:25లో యెహోవా యందు నమ్మికయుంచువాడు వర్ధిల్లును అని మనం చదవగలుగుతున్నాము. In the beginning of our family life, we had so many problems. మా కుటుంబ జీవిత ప్రారంభంలో అనేకమైన సమస్యలను మేము ఎదుర్కొంటూ ఉండేవారము. No money, no joy, no peace in our lives also. ధనం ఉండేది కాదు, సమాధానము, శాంతి మా జీవితాల్లో కూడా ఉండేది కాదు. But God taught us to come close to Him. కానీ ప్రభు యొద్దకు సమీపంగా రావడానికి ప్రభు మాకు నేర్పించారు. As we believed Him and looked unto Him, the Lord provided everything in a peaceful way and in a beautiful way. మేము ప్రభు వైపు చూస్తూ ఆయనను విశ్వసించడం నేర్చుకున్నప్పుడు ప్రభు అన్నిటినీ సమాధాన పూర్వకంగా మాకు సమకూర్చేవారు. David says in Psalm 23 verse 1, the Lord is my shepherd, I shall not want. 23వ కీర్తన 1వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. Verse 6 also he says, surely goodness and mercy shall follow me all the days of my life. 6వ వచనంలో అంటున్నాడు కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. Until his death, he received all God's abundant blessings. అతని మరణం అయ్యేంత వరకు దేవుని సమృద్ధి దీవెనలన్నిటినీ పొందుకున్నాడు. Yes, my friends, you also have the practice of looking unto God for each and everything. అవును ప్రియ స్నేహితులారా, ప్రతి విషయం కొరకు ప్రభు వైపు చూచే అలవాటును మీరు కూడా చేసుకోండి. It may be a simple thing or a big thing, whatever it may be, look unto Him. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేని కొరకైనా ప్రభు వైపు మాత్రమే చూడండి. Cling on to Him tightly. గట్టిగా ఆయనను హత్తుకొనుండండి. Kneel down immediately. వెంటనే మోకరించండి. You'll receive God's abundant blessings. దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనలను మీరు పొందుకొనగలుగుతారు. In my life, I have received all God's abundant blessings. నా జీవితంలో దేవుని సమృద్ధి దీవెనలను నేను పొందుకున్నాను. Shall we pray to receive God's abundant blessings right now? ఇప్పుడే దేవుని సమృద్ధి అయిన ఆశీర్వాదాలను పొందుకోవడం కొరకు ప్రార్థిద్దామా? Come, let us pray. రండి ప్రార్థన చేద్దాము. Our precious Heavenly Father, ప్రశస్తమైన పరలోకపు thank తండ్రి, you, Lord, for your wonderful presence. నీ అద్భుత సన్నిధానానికై నీకు వందనాలయ్యా. Hear the cry of your children, O Father. నీ బిడ్డల మొరలను ఆలకించండి. Whatever problem they are going through, Father, let them come out of all the blessings by the power of God.
వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా కూడా దేవుని శక్తి ద్వారా వాటన్నిటి నుండి బయటికి వచ్చుదురుగాక. Lay thy mighty hand upon all such people. నీ బలమైన హస్తం నటువంటి ప్రజలపైన ఉంచండి ప్రభువా. Change everything in their lives in a miraculous way. వారి జీవితంలో సమస్తమును అద్భుత రీతిగా మార్చివేయండి. Bless them, Lord, with your abundant blessing. నీ సమృద్ధి దీవెనలతో వారిని ఆశీర్వదించండి. Thank you, Lord. వందనాలు ప్రభువా. You are supplying all the needs of your children right now. నీ బిడ్డల అవసరతలన్నీ ఇప్పుడే తీరుస్తున్నందుకే వందనాలు. We give you all the glory. నీకే సమస్త మహిమ. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.